ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లాల నుంచి జిహెచ్ఎంసీ లిమిట్స్కు వచ్చే నడిపే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది ఉందనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే ధర్నా నిర్వహిస్తున్నారో ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్న ధర్నా ఎందుకు పెట్టారు, ఏంటి అసలు మీ సమస్య ఏంటి, వాళ్ళు రావడం వల్ల సమస్య ఏంటి, అసలు మీకు లీగలా ఇల్లీగలా ఏంది ఇది? సార్ ఇది మొత్తం ఇల్లీగల్ సార్. ఎందుకంటే మాకు గవర్నమెంట్ 5 lakhsకి ఆటో ఇస్తుంది. సిటీలో నడపాలంటే మా దగ్గర నుంచి పర్మిట్ తీసుకుంటుంది. మా దగ్గర నుంచి పర్మిట్ తీసుకుంటుంది. డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళకి పర్మిట్ లేదు. అదే మాకు 5 లక్షలకి ఇక్కడ ఆటో వస్తుంది. అదే డిస్ట్రిక్ట్లో పోతే 2 lakhs చిల్లరకే వస్తుంది. అదే వల్ల ఇప్పుడు మళ్ళీ మేము ఏదైనా కారణం చేసినా అనుకో మాకు చాలా కొడుతున్నారు. ఏమని చేసినాకే డ్రైవర్ ఇట్లా బాగాలేదు, ఇట్లా లేదు అని మా బద్నాం చేస్తున్నారు మా పేరు. కానీ ఒక సిటీ డ్రైవర్ ఎంత కష్టం చేస్తుండు, ఇంటి కోసం ఎంత పరేషాన్ అవుతుండు ఒక ఆటో డ్రైవర్ తప్ప ఎవరికి తెలీదు. ఇప్పుడు బస్సులు హైదరాబాద్లో ఫ్రీ అయిపోయినాక ఒక ఆటోడు ఎంత పరేషాన్ అంటే ఒక ఇల్లు కిరాయి కూడా కడతలేడు, అంత బాధ వచ్చింది ఆయనకి. మళ్ళా డిస్ట్రిక్ట్ ఆటో ఎంతగానం వచ్చి మన హైదరాబాద్లో నడిపిస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఆటో వల్లే మా హైదరాబాద్ ఆటో వాళ్ళకి కారోబార్ లేదు. ఎందుకంటే ఆడ తక్కువలో వస్తుంది ఆటో, ఈడ ఎక్కువలో. కనుక డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళతోటి మాకు ఏం గొడవ లేదు. కానీ ఈ గొడవ మాకు గవర్నమెంట్ తోటి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఆటో వాళ్ళకి 5 లక్షలు ఆటో ఇస్తుంది. అదే డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళకి తక్కువలో ఇస్తుంది. మళ్ళీ మా దగ్గర నుంచి పర్మిట్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? మళ్ళీ మొత్తం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆటో వాళ్ళు వచ్చి ఇక్కడ నడిపించుకోండి, మేము కూడా అది డిస్ట్రిక్ట్ ఆటో తీసుకొచ్చి నడిపించుకుంటాం. ఇది ఒక రూల్స్ పెట్టే గవర్నమెంట్, ఆ రూల్స్ ఫాలో చేసుకోవాలి. ఇప్పుడు మేము రూల్స్ ఫాలో చేయాలని చెప్తున్నాం. మీరు రూల్స్ ఫాలో చేయండి, మేము ఈ ధర్నా కూడా రూల్స్ ఫాలో చేయండి అని చెప్తున్నాం. ఈ ధర్నా చేసేది కారణం ఈ గవర్నమెంట్ రూల్స్ పెట్టింది కానీ రూల్స్ ఫాలో చేస్తలేదు అని ఇది మేము ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఏంటి అంటే డిస్ట్రిక్ట్ ఆటో నో పర్మిట్ డిస్ట్రిక్ట్ ఆటో జిహెచ్ఎంసీ లిమిట్ లోపలికి నడపాలని చెప్తున్నాం. ఓన్లీ పర్మిట్ ఆటోస్. ఇప్పుడు మా దగ్గర నుంచి పైసలు తీసుకుంటుంది కదా, అందుకే మేము డిస్ట్రిక్ట్ ఆటోని అని చెప్తున్నాం. గవర్నమెంట్ స్పందిస్తుందా? గవర్నమెంట్ నుంచి మీరు అధికారులను కలవడం కావచ్చు, అట్లాగే ఎవరైనా కలిస్తే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతా ఉన్నారు? రెస్పాన్స్ మాకు చాలా మంచి ఇస్తున్నారు. మేము ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కమిషనర్ దగ్గర కూడా పోయినాం. అది ఆడ ఎంత కూడా కమిషనర్ ఎంత చెప్తుండంటే మాకు ఇది తెలీదు, ఈ పరిస్థితి మాకు తెలీదు, ఇట్లా నడుస్తుంది అంటే కూడా మాకు తెలియదు అని మేము ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కమిషనర్ దగ్గర పోయి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా అవుతుంది సార్, మాకు హైదరాబాద్లో మా దగ్గర నుంచి పర్మిట్ తీసుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ ఆటో నో ఎంట్రీ, డిస్ట్రిక్ట్ ఆటో అది కూడా ఇన్లీగల్ ఆటోస్ ఇక్కడ వచ్చి నడిపిస్తున్నారు. అది చెప్తే యాక్షన్ తీసుకుంటామని అన్ని సర్కిల్లో కూడా మేము లెటర్లో ఇచ్చినాం. మొత్తం హైదరాబాద్ మొత్తం సర్కిల్లో కూడా పిఎస్లో పోయి కూడా ఇచ్చినాం. ఇప్పుడు అదే కూడా కాలేవంటే మేము హైకోర్టుకి పోతాం. హైకోర్టు కూడా చెప్పిన మాట ఇల్లు మొత్తం హైదరాబాద్ బంద్ చేస్తాం. ఇది పక్కా ఉంది. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆటో డ్రైవర్ల సమస్యలు ఏమున్నాయి అసలు? ఆటో డ్రైవర్ల సమస్యలు ఎంతగానో ఉన్నాయంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మేము డిస్ట్రిక్ట్ ఆటోలని ఏమంటలే, డ్రైవర్లని గిట్ట వాళ్ళని ఏమనంటలే. మాకు గవర్నమెంట్తో కొట్లాట. వాళ్ళు మీరు ఇక్కడ నడపకండి భయ్యా అని చెప్తే వాళ్ళు మాతో కొట్లాడుతారు. మీరేంద్ర భయ్ మాకు చెప్పేది? చాలా ఘోరంగా మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడే మాటలు వేరే ఉన్నాయి. మేము ఆర్టీఓ సిఐ నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరికి ఎక్నాలజ్మెంట్లు పంపించినాం. మేము వాళ్ళకు పంపిస్తే వాళ్ళు మొన్న మేము ఆర్టీఓ ఇక్కడ టోలీచోకి ఆర్టీఓ దగ్గరకు పోయినాం. ఆమె మేడం ఏమంటుందంటే మీరు పైనుంచి యాక్షన్ తీసుకో అని చెప్తేనే మేము యాక్షన్ తీసుకుంటాము, మాకు పైనుంచి ఆర్డర్స్ రాలేవు అని చెప్తుంది. ఇక్కడ డ్రైవర్లు కడుపులు ఒక్కొక్కరు 5 ఫైనాన్స్లు డ్యూ ఉన్నాయి. డ్రైవర్లు కూర్చున్న కాడ ఆటోలో చచ్చిపోతున్నారు అన్న డ్రైవర్లు. 3-4 డ్రైవర్లు ఇప్పటికీ నా కళ్ళ ముందర నేను చూసినా కాబట్టి 3-4 డ్రైవర్లు కూర్చున్న కాడ ఆనే పడి చనిపోతారు. గవర్నమెంట్ దానిపైన ఇట్లా స్పందిస్తలేదు. ఏవైతే 12,500 ఇస్తున్నా దానిపైన స్పందిస్తలేదు. ఇంత ఒక్కరని కాదన్న, హైదరాబాద్లో ఎంతమంది సిటీ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి అదే. వాళ్ళు ఫ్రీ బస్ అని అంటారు డిస్ట్రిక్ట్ డ్రైవర్లు. మాకిట ఫ్రీ బస్ ఉంది, వాళ్ళకి ఫ్రీ బస్ ఒక్కటే ఉంది. మాకు మెట్రో నడుస్తుంది, ఇక్కడ బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. ఇక్కడ మాకు ఫ్రీ బస్ వచ్చింది, వీళ్ళు వచ్చి మా పొట్ట కొడుతురు. ఇంతమంది మా పొట్ట కొడుతుంటే ఇక్కడ డ్రైవర్ చచ్చిపోవాల్సిందే కదా, ఇంకేం చేస్తాం మరి. ఇంకా ఆ బాధలు భరించలేక డ్రైవర్లు కూర్చున్నా కానీ చచ్చిపోతారు. అట్లా ఉంది పరిస్థితి ఆటో డ్రైవర్లు. అది గవర్నమెంట్ అయితే ఇంత ఇట స్పందిస్తలేదు అసలు. ఇంతగానో 3 నెలల నుంచి చేస్తున్నాం, ఒక్కరోజు కాదన్నా 3 నెలల నుంచి చేస్తున్నాం మేము.
3 నెలల నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మాకు ఇంత స్పందన లేదు. అసలు స్పందిస్తలేరు. ఏ అధికారి దగ్గరకు పోయినా కొద్దిమందికి అయితే అసలు డిస్ట్రిక్ట్ ఆటో సిటీ ఆటో ఉంటే కూడా ట్రాఫిక్ వాళ్ళకి కొద్దిమందికి డిస్ట్రిక్ట్ అంటే మాకు దాంతో సంబంధం లేదు. మాకు ఇక్కడ ఏమైనా ట్రాఫిక్ జామ్ అయితే మేము స్పందిస్తాం మేము, అంతేగాని మాకు ఆటోలతో ఏం సంబంధం లేదు. అంటే సార్ మీరు జియో ఉంది కదా సార్ అంటే జియో అంటే మాకు పైనుంచి ఆర్డర్స్ వస్తే ఒకవేళ ఎవరైనా మాకు చెప్తే మేము చేస్తాము, లేకపోతే మేము ఆర్డర్లు ఏం చేయలేము. అంటే 100 రూపాయలు 50 రూపాయలు చాలా. నో ఎంట్రీ ఆటోకి 2000 చాలానే ఉంది. నో ఎంట్రీ పర్మిట్ 2000 చాలా. 100 రూపాయలు యూనిఫామ్కి వందేస్తారు, పంపించేస్తారు. వాళ్ళు ఏమైందిరా అంటే వందేస్తుండ్రా రండి అని చెప్పి పిలుస్తారు, ఆటోలు నడిపిస్తారు. ఇక్కడ డ్రైవర్ ఏమో చచ్చిపోతుండు, ఆడ ఆటోలో కూర్చున్నాకనే చచ్చిపోతుండు, ఒకరేమో నడుచుకుంటూ కింద పడి చచ్చిపోతున్నారు. అట్లా ఉంది డ్రైవర్ల పరిస్థితి ఇప్పుడు. లాస్ట్ చివరికి ఏం డిమాండ్ చేస్తారు? గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తారు మీరు? అన్న డిస్ట్రిక్ట్ బండ్లు ఇడికెళ్ళి వెళ్ళిపోవాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ బండ్లు ఇడికెళ్ళి పోలేవనుకో మేము రోడ్ల పైకి ఎక్కుతాం. మేము ఇంకా హడతాలు చేస్తాం. ఏదైతే అది అద్దాలు వల కొడతాం. తీసుకో ఏం చేస్తారు అంటే చంపుతారా మమ్మల్ని? చంపూరి ఈడెట్లనే వస్తున్నాం, ఆడవైజ్ వస్తాం. ఇక్కడ ఆల్రెడీ మేము చచ్చిపోతున్నాం, కడుపులు ఎండి చచ్చిపోతున్నాం. ఇప్పుడు రోడ్ల పైకి ఎక్కి వాళ్ళని కొట్టినామని చెప్పి ఒకవేళ కేసులు పెడితే పెట్టని అట్లనే పోయి వస్తాం. అట్లనే చచ్చేదే, ఇట్లనే చచ్చేదే కదా. గవర్నమెంట్ స్పందించినప్పుడు ఇంకేం చేస్తాం? మేము అందరికీ చెప్తున్నాము, చెప్పి మా డ్రైవర్లు అందరూ రోడ్లపైకి ఎక్కుతున్నాము. ఇప్పుడైతే ఇంతమంది వచ్చారు. నెక్స్ట్ టైం అయితే ప్రతి ఒక్క డ్రైవర్ సిటీ డ్రైవర్ రోడ్ పైకి వస్తాడు, అద్దాలు వల కొడతాం. ఏదైతే అది చేస్తామన్నా. మాకు కావాల్సింది ఏంది? మా హక్కు. మేము 7 లక్షలు పెట్టి బండి కొంటున్నామన్నా. మాకు మొత్తం లోన్తో కలుపుకొని 7 లక్షలు ఇంట్రెస్ట్తో కలుపుకొని వస్తుంది మాకు. వాళ్ళు లోన్తో 3 లక్షలలోనే బండి కొనొచ్చి ఇక్కడ నడిపిస్తుండు. మళ్ళీ ఏమంటాడు మాకు తెలంగాణ సీఎం అందరికీ సీఎంఏ కదా అంటే అందరికీ సీఎంఏ, కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఒకటి ఉంటుంది, పర్మిట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక పర్మిట్ పేపర్ లోపల 60 కిలోమీటర్స్ రేడియేషన్ అని ఉంటుంది. నువ్వు ఉన్న కాడ నుంచి 60 కిలోమీటర్స్ రేడియేషన్ అంటే 60 అంటే ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ ఇక్కడ లింగంపల్లి ఉంది, ఆ సంగారెడ్డికి ఉంది, సిటీలకు 60 కిలోమీటర్స్ అట్లా కాదు. ఆ డిస్ట్రిక్ట్ లోపల 60 కిలోమీటర్స్ తిరగాలి, కానీ 60 కిలోమీటర్స్ నేను సిటీ మొత్తం తిరుగుతా అంటే అట్లా లెక్క కాదన్న. అది రూల్ అనేది ఒకటి ఉంది, ఆ జియో ప్రకారం నడవాలి ప్రతి ఒక్క డ్రైవరు. మేము దాన్నే ఫాలో కావాలని చెప్తున్నాము. వీళ్ళకి ఆ విషయాలు చెప్తే మేము ఎవరిని సోషల్ మీడియాలో వీడియోలు పెడితే గలీజ్ బూతులు తిడుతారు. ఇంకా అది ఆ భగవంతునికి ఎరక వాళ్ళ మాట్లాడే మాటలు భరించలేక అంత ఘోరంగా మాట్లాడుతారు మాటలు. ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు పిఎస్లలో గిట్ట పోవడం జరిగింది. వాళ్ళు వస్తారు, మాట్లాడుతారు, మళ్ళీ వెనక పోయి మళ్ళీ అవే కథలు చేస్తారు. వాళ్ళకు మా నుంచి ఒకటే పని అన్న, డ్రైవర్ అన్నారా, డిస్ట్రిక్ట్ డ్రైవర్ అన్నా, మీతోని మాకేం పంచాయతీ లేదు. మీకు ఒకటే మాట చెప్తున్నాం, మీరు సిటీ బండి కొనుక్కొని బండి నడుపుకోరి. లేదంటారా సిటీ బండి కొనే దమ్ము లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడైతే బండ్లు నడుపుకున్నారో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అయితే సిటీ ఫ్రీ బస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే కాదన్నా. వీళ్ళు ఎవరైతే 3000 4000 కొడుతున్నారని కొద్దిమంది డిస్ట్రిక్ట్ డ్రైవర్లు వీడియోలు చేసి వారానికి 30,000 కొడుతున్నా అని చూపించారు ఒక 3-4 నెలల ముందు. ఆ వీడియోలు చూసి డ్రైవర్లు అందరూ వీడికి వచ్చి మా డ్రైవర్ల పుట్ట కొడుతున్నారు. ఆడ ఏం లేదు, ఆడ వాళ్ళకి చాలామంది డ్రైవర్ల దగ్గర లైసెన్సులు లేవు, పేపర్లు వ్యాలిడ్ ఉండవు వాళ్ళవి. మేము బండ్లు ఆపినప్పుడు ఒక 25-30 బండ్లు ఆపినామన్నా 3 నెలల ముందు ఆపితే, అది ఇప్పటివరకు మీరు బండ్లు ఆపుతారు అంటారు. ఆ 25-30 బండ్ల దగ్గర 20 మంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్లే లేవన్నా, లర్నింగ్లో పెట్టుకొని తిరుగుతారు. ఇవందు ఐడి వేసుకొని బండి నడిపిస్తుండ్రు. బండి నెంబర్ ఒకటి ఉంటుంది, డ్రైవర్ ఒకటి ఉంటుంది. అట్లుంది పరిస్థితి, డ్రైవర్ల పరిస్థితి. ఇప్పుడు మా నుంచి మేము గవర్నమెంట్ని కోరేది ఒకటే విషయం అన్న, ఇక్కడ డిస్ట్రిక్ట్ బండ్లు ఏవైతే నడుస్తున్నాయో అవి ఎలాగొట్టాలి. ఇంకోటి మా రేట్ కార్డు పెరిగి 2014లో 20 రూపాయలు చేసిరు మినిమం. అంటే మినిమం 2 కిలోమీటర్లు పోతే 20 రూపాయలు చేసిరు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే అన్న, మీటర్ ఫేరు మినిమం 25 రూపాయలు చేయాలన్న. అన్ని రేట్లు పెరిగినాయి అన్న. పండ్ల బండ్లు అమ్ముకునేటైనా రాజాలేక బతుకుండు. రోడ్డు పైన అడుకుంటాడు చూసినావా, ఆయననే 2-3 బిల్డింగ్లు ఉన్నాయి. ఆటో డ్రైవర్లకు సొంత మిల్లు లేదన్నా. ఇప్పటివరకు కిరాయిలు కట్టడానికి కింద మీద పడుతున్నాం మేము. మీటర్ రేట్ కార్డ్ అయితే 25 రూపాయలు కావాలన్న. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మా డ్రైవర్లది రేట్ కార్డు పెరుగుతలేదు అన్న. అన్ని ఆ ఓలో యాప్ పైన పోతున్నాం మేము. యాప్ కూడా ఏం చేస్తుండే 10 కిలోమీటర్లు పోతే 120 రూపాయలు ఇస్తుండు. అంటే 12 రూపాయలు కిలోమీటర్ ఇస్తుంది. అసలు 12 రూపాయలతో కస్టమర్ దగ్గర పోయి కస్టమర్ ఎక్కే లోపల కస్టమర్ రానికి 5 నిమిషాలు టైం పడుతుంది అన్న లొకేషన్లో ఉంటే వస్తున్నా కానీ 5 నిమిషాలకు డ్రైవర్ వస్తుండు మా దగ్గరికి. ఆయన వచ్చి కూర్చొని ఓటీపీ చెప్పినాక ఈడ 2 నిమిషాలు ఆపు, ఆడ 2 నిమిషాలు ఆపు, ఏదో షేరింగ్ తీసుకొని అట్లా అయింది పరిస్థితి. ఆటో బుక్ చేసుకొని పోతాయట. ఆడిపోయినాక ఒకవేళ 125 రూపాయలు అయింది అనుకో, 5 రూపాయలు ఎక్కువ ఎందుకు అయింది, నేను బుక్ చేసినప్పుడు 120 ఉండే కదా అని అది గొడవ మళ్ళీ. అట్లా ఉంది డ్రైవర్ల పరిస్థితి ఇప్పుడు. ఖాళీ రేట్ కార్డు పెంచాలి, డిస్ట్రిక్ట్ ఆటోలు ఎలగొట్టాలి. మాది ఇది ఒక్కటే డిమాండ్ గవర్నమెంట్ తోటి. ఇది చేస్తే మేము ఎవరి దగ్గరకు అవసరం లేదు, మా బతుకు మేము బతుకున్నాం. ఇప్పటివరకు ఏ డ్రైవర్ రోడ్డు పైకి ఎక్కరాలి, ఇప్పుడు రోడ్డు పైకి డ్రైవర్ ఎక్కుతున్నా అంటే ఇదే కారణం.
ఒక ఫ్రీ బస్ కారణం అయిందంటే ఇంకోటి డిస్ట్రిక్ట్ ఆటోలు ఇక్కడ తిరుగుతున్నాయి. వాళ్ళు ఇక్కడ నుంచి పోతే మా పనులు మేము నడుపుకుంటాం, అంతేనా మా డిమాండ్ ఇదే. ఈ పరిస్థితి ఇప్పుడు జిల్లా వాళ్ళు అయితే వాళ్ళకు కడుపు లేదా, వాళ్ళకు ఉపాధి లేదా, వాళ్ళ ఫ్యామిలీ లేదా, వాళ్ళు బతకద్దా? అన్న జిల్లా వాళ్ళు బతుకొద్దా అని మేము అంటలేమన్నా, వాళ్ళు కూడా మా ఆటో సోదరులే, మాకు కూడా అన్న తమ్ముళ్ళు అంటోలేమే. కాకపోతే ఏంటంటే మేము ఈడ బండి కొనాలంటే మాకంటూ ఒక రూల్ ఉంది, రెగ్యులేషన్ ఉంది. మేము ఆటో కొనాలంటే కనీసం ఒక 2,30,000 కడితేనే మాకు రోడ్ పర్మిట్ ఇస్తాడు ఇక్కడ. అది ఉంటేనే మేము ఇక్కడ బండి నడపడానికి రూలు. లేదు అంటే మాకు చాలాన్ పడుతుంది, 2,000 3,000 చాలాన్ పడుతుంది. పర్మిట్ అయిపోయిందంటే మాకు 10,000 రాస్తాడు. పర్మిట్ ఇప్పుడు అయిపోయింది అంటే ఈ రోజు తెల్లారి లేదంటే 10,000 చాలాన్ రాస్తాడు. దీనికి మేము దానికి 2,30,000 కట్టి కడుతున్నాం. పర్మిట్ డేట్ అయిపోతే మాకు 10,000 చాలాన్ రాస్తుండు. కాబట్టి మాకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు బండి ఏమో 2,30,000 పెడితే బండి వస్తుంది. మాకు పర్మిట్కి 2,30,000 పెట్టి మళ్ళీ 3 లక్షలు బండి పెట్టి కొనుక్కొని 5 లక్షలు బండి అవుతుంది. దాని ఇంట్రెస్ట్ తోటి కలిసి 7,500 చిల్లర అవుతుంది అన్న. 7,500 చిల్లర అవుతుంది. ఒక నెల లేట్ పెనాల్టీ అంటే 500 ఫైన్. అట్లా మేము కట్టే వరకు మాకు 8 లక్షలు బండి క్లియర్ వరకు మాకు అవుతుంది. వాళ్ళకేమో 3 లక్షలలో బండి క్లియర్ అవుతుంది. వాళ్ళు వచ్చి నేను నడుపుకుంటామంటే ఎట్లానా? ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఏముండే ఒక 15 లేకపోతే 13 2 పాసింగ్లు కనిపిస్తుండే, లేదంటే 28 కనిపిస్తున్నాయి. 3 బండ్లు కనిపిస్తున్నాయి. ఆ 3 బండ్లు ఒకటి ఏంది మన మైత్రివనం టు హైటెక్ సిటీ, లేదంటే ఉప్పల్, మన ఎల్బీ నగర్, ఇక్కడ దిల్ష్ నగర్, ఇట్లా ఓన్లీ సిటీ అవుట్కట్లలో తిరుగుతుండే. అప్పుడు ఎలాంటి బాధలు లేవు. ఇప్పుడు ఏమైంది అంటే ఫ్రీ బస్ అయిందని చెప్పేసి 1 నుంచి పెడితే 39 డిస్టిక్ల బండ్లు వచ్చేసి ఇక్కడ నడుస్తున్నాయి. అన్ని డిస్టిక్ల బండ్లు అయిపోయే వరకు ఇక్కడ ఏమైందన్నా ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. ఏమంటే మాకు ఫ్రీ బస్ అని అంటున్నారు వాళ్ళు. ఫ్రీ బస్ ఈడ కూడా ఉంది కదా లేదా? ఫ్రీ బస్ ఉంది, మెట్రో ఉంది, ట్రైన్ అయింది, అన్నీ అయినాయి ఈడ కూడా. వాళ్ళకి ఎట్లా ప్రాబ్లం ఉన్నాయి, మాకు కూడా అట్లే ప్రాబ్లం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా హైదరాబాద్లో బండి కొనుక్కొని నడుపుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏందనే తెలుస్తుంది. ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో వచ్చింది 2015లో వచ్చింది, 15-16లో వచ్చినాయి. అప్పుడు ఏమైంది, ఒక 10 కిలోమీటర్లు పోతే 180-200 ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తుండు వాడు, 8 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు ఇస్తుంది. ఓసారి 100 రూపాయలు ఇస్తాడు, ఓసారి 80 రూపాయలు ఇస్తాడు. అప్పుడు బండి రేట్ ఎంత తెలుసా? నీకు 2014లో బండి కొనుక్కుంటే 2,50,000 బండి. గ్యాస్ వచ్చేసి 30-35 రూపాయలు లీటరు. ఇప్పుడు రేట్ ఎంత ఉందన్న? గ్యాస్ వచ్చేసి 54 రూపాయలు లీటర్ ఉంది. బండి రేట్ వచ్చేసి 5 లక్షలు ఉంది. అప్పుడు రేట్ కార్డ్ ఏడుంది, ఇప్పుడు రేట్ కార్డ్ ఏడుందన్న చెప్పండి మీరే. అప్పుడేమో బండి రేటు 2,50,000, 10 కిలోమీటర్లు పోతే 180 రూపాయలు. ఇప్పుడు 10 కిలోమీటర్లు పోతే 120 రూపాయలు, బండి రేట్ ఏమో 5 లక్షలు. ఇదే లెక్కనా? అదే మేము అడిగేది గవర్నమెంట్కి ఏంటంటే, ఒకటి మాకేమన్నా సాయం చేయండి. మాకు ఎలాంటి నువ్వు 12,000 కాదు, 15,000, 20,000 కాదు, ₹1 మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే మేము కష్టపడుతున్నాం, మా కష్టానికి మేము కొట్లాడుతున్నాం, రూల్ ప్రకారం బండి నడుపుతున్నాం. ఆ రూల్ మాకు ఇవ్వండి, మా రూల్ మాకు ఇవ్వండి, డిస్టిక్ వాళ్ళని పంపించండి, ఓలా ఊబర్కి రేట్లు పెంచమని చెప్పండి. ఒకటి ఏంటంటే మీటర్ కూడా మాకు 2014లో పెరిగింది, 20 రూపాయలు అయింది. ఇప్పుడు అదే 20 రూపాయలు నడుస్తుందన్న. అప్పుడు రేట్ ఏముంది, ఇప్పుడు రేట్ ఏముందన్న? ప్రతి ఒక్కదానికి రేట్లు పెరిగినాయి. ఆ రేటు బట్టి రేట్ కార్డ్ మాకు ఇస్తే మాకు బాగుంటుంది అన్న. ఇప్పుడు ఏంటంటే మేము హైదరాబాద్లో బండి నడపాలంటే రోడ్డు మీదకి ఎక్కాల్సి వస్తుంది మొత్తం. ఇప్పుడు మాకు రూమ్ రెంట్ వెళ్తలేదు, బండి ఫైనాన్స్ వెళ్తలేదు, తిండికి వెళ్తలేవు, ఏ దానికి వెళ్తలేవు. డిస్టిక్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక బండి ఉంటేనేమో, ఒక బండి ఉందనుకో అన్న, డిమాండ్ ఉంటుంది. ఏముంటుంది, ఓలా ఊబర్ ర్యాపిడో కానీ ఒక బండి ఉందంటే 200 ఇస్తాడు. 10 బండ్లు అయినప్పుడు ఏం చేస్తాడు, దాన్ని 100 రూపాయలకు దించేస్తాడు. అది మా ప్రాబ్లం. ఇప్పుడు డిస్టిక్ వాళ్ళకి ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళకి ఏంది 100 రూపాయలు వస్తున్నాయా చాలు ఉరుకుతామంటారు అంతే. కానీ ఆ 100 రూపాయలకు పోతే ఏం మిగులుతుందని వాళ్ళకి తెలియదు కదన్నా. అది ప్రాబ్లం. అది అంతే మేము కొట్లాడేది గదే నా గవర్నమెంట్ నుంచి అంతే.